అది 1971 సెప్టెంబర్ 2 చీరాల ప్రాంతం. కొన్ని కోట్ల మందికి ప్రాణం అవ్వడానికి ఒక ప్రాణం జన్మించింది. ఆ ప్రాణానికి పేరు కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఏమ్రా తూ హై కౌన్ రే? అన్న గురించి నీకు కర్మ అన్న కర్మ. మన గురించి మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు కానీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్ర బోస్, సుభాష్ చంద్ర బోస్, అమర్త్య సేన్, సత్యజిత్ రే, బాగా జతిన్, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద, చార్ మజుందార్ అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, కంటాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూటే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీరసే నువ్వేనమ్మా. సస్పెండ్ అయిన ఎస్ఐ, ఉద్యోగం పోయిన ఎంప్లాయీ ఆ మాత్రం కలుతుంది, సహజం. గజనీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆడి మీద నెగ్గినోడి పేరంటే తెలుసా? పోనీ ఓడిపోయిన ఈడు ఎందుకు గుర్తున్నాడు తెలుసా? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు. గెలవడం ఓటంతో సంబంధం లేదు. మేబీ సేమ్ టు సేమ్. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా, నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా. నీ కాపలేని యుద్ధం ఇస్తా.
గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం.